ఇంట్లోనే ఉంటావు కదా నీకు డబ్బులు ఎందుకు, ఇంట్లోనే ఉంటావు కదా నీకు పాకెట్ మనీ ఎందుకు, ఇంట్లోనే ఉంటావు కదా నీకు ఖర్చులు ఏముంటాయి ఇలా అంటున్నారు అక్క. డబ్బులు అడిగితే అసలు మనకంటూ ఖర్చులు ఉండవా, మనకంటూ కొంచెం పాకెట్ మనీ ఇవ్వాలి కదా. ప్రతిసారి ప్రతి 20 రూపాయలు కూడా వాళ్ళు అడగాలంటే చాలా ఇబ్బందిగా ఉందక్క. మన గురించి కూడా వాళ్ళు అర్థం చేసుకోవాలి కదా, మనకంటూ కొన్ని ఖర్చులు ఉంటాయని, మన దగ్గర కూడా కొంచెం అమౌంట్ పెట్టాలని వాళ్ళకి తెలియాలి కదా. అసలు ఈ హస్బెండ్స్ ఎందుకక్క భార్యలకి డబ్బులు ఇవ్వరు, మనకంటూ కొన్ని ఖర్చులు ఉంటాయి కదా, మన దగ్గర ఒక రూపాయి 2 రూపాయలు ఉంటే మనకు కూడా ధైర్యం ఉంటుంది కదా. మనం ప్రతిసారి వీళ్ళని అడగాల, మన దగ్గర కూడా డబ్బులు ఉండాలని వీళ్ళకి తెలియాలి కదా. అసలు వీళ్ళు ఎందుకక్క మనకు డబ్బులు ఇవ్వాలి అనుకోరు, అసలు ఎందుకక్క మన గురించి ఆలోచించరు అని ఒక చెల్లి అయితే కామెంట్ పెట్టింది నిన్న. ఇంట్లో కావాల్సినవన్నీ నేనే తెస్తున్నాను కదా, ఇంకా నీకు డబ్బులతో పని ఏముంటుంది అని అంటున్నారు. అసలు మనకు డబ్బులతో పనే ఉండదా, మన దగ్గర కూడా ఒక రూపాయి 2 రూపాయలు ఉండాలి కదా. అసలు వీళ్ళు డబ్బులు మనకి ఎందుకు ఇవ్వరక్క, ఇదేమైనా ఆనవాయితీనా లేకపోతే రూలా? ఆన్సర్ కనీసం మీరైనా చెప్పండి అక్క, లేదంటే మన వాళ్ళనైనా అడగండి, ఏమంటారో చూద్దామని అడిగారు నిన్న. అందుకే మీతో కూడా షేర్ చేసుకుంటున్నాను. ఇంతకీ మీరేమంటారు మరి? అయినా మా ఆడవాళ్ళు మిమ్మల్ని డబ్బులు అడిగేది ఆ రూపాయి 2 రూపాయలు కూడా దాచిపెట్టుకొని మళ్ళీ మీ దగ్గర డబ్బులు లేనప్పుడు మళ్ళీ తిరిగి మీకే ఇస్తాం. ఈ విషయం మీరు అర్థం చేసుకోకుండా నీకేం ఖర్చులు ఉంటాయి అని అనేస్తారు. అన్నట్టు మీలో ఎంతమంది మీ వైఫ్ కి పాకెట్ మనీ ఇస్తున్నారో కామెంట్ సెక్షన్ లో చెప్పడం మర్చిపోకండి. వీడియో నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్.